ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే కూడా సెన్సెక్స్ చాలా పాజిటివ్గా ఉందండి. దాదాపు ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే 260 పాయింట్స్ వరకు సెన్సెక్స్ ర్యాలీ అయితే ఇచ్చిందనమాట. సో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రష్యాకి ఇంకా యూక్రెయిన్కి పీస్ టాక్స్ అయితే పెట్టాడో అప్పటి నుంచి మార్కెట్ చాలా పాజిటివ్ డైరెక్షన్లో అయితే వెళ్తూ ఉంది. ఇలాంటి క్రమంలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఓలా ఎలక్ట్రిక్ విపరీతమైన ర్యాలీ అయితే ఇస్తుంది. దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో ఇంకా సత్తా ఉందని కొన్ని పర్టికులర్ బ్రోకరేజ్ హౌసెస్ చెప్తున్నాయి. అవి ఎంతవరకు నిజం? ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి అంటే ఇక్కడి నుంచి ఇంకా ఓలా ఎలక్ట్రిక్ ఎంతవరకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను యాజ్ ఎ కంపెనీగా. అండ్ దాంతోపాటుగా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏంటి, జొమాటో ఎందుకు ఈ పర్టికులర్ ట్రెండ్ బాగా ముందుకెళ్తుంది, జొమాటోకి ఏం జరిగింది, దాంతోపాటు సుజలాన్ ఎనర్జీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సుజలాన్ ఎనర్జీ గురించి చెప్పాలి, జేపీ పవర్ గురించి చెప్పాలి, దాంతోపాటుగా సిడిఎస్ఎల్ గురించి అండ్ ఎన్ఎస్డిఎల్ గురించి ఈ రెండు కంపెనీస్ గురించి నేను మీతో మాట్లాడతాను. విశాల్ మెగామార్ట్ గురించి మాట్లాడాలి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి చాలా పెద్ద న్యూస్ అయితే వచ్చింది. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. దాంతోపాటు పేటిఎం గురించి మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడుగుతున్నారు. సో నా వ్యూ ఏంటో పేటిఎం గురించి ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంటర్నెట్ టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్నెట్ కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్నెట్ టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంటర్నెట్ ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇస్తున్నాను కదా. దయచేసి మా టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సిన విషయం ఓలా ఎలక్ట్రిక్ ఇంత ఇదిగా ఎందుకు పరిగెత్తుతుంది. సో బేసికల్గా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఒక పెద్ద న్యూస్ అయితే వచ్చింది. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ మండే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. డైమండ్ హెడ్తో ఒక కొత్త బైక్ని అయితే లాంచ్ చేశారు కదా. దాంతోపాటుగా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 వచ్చే క్వార్టర్ కాకుండా ఆ పై వచ్చే క్వార్టర్ Q3 నుంచి మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో డిసెంబర్ క్వార్టర్లీ నుంచి వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ వెహికల్స్ తాలూకా సేల్స్ అనేవి పెరగబోతున్నాయి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి ఇండియాలోనే మొదటిసారిగా ఇండిజినియస్లీ బిల్ట్ ఫెర్రైట్ మోటార్స్ అనమాట. ఈ కొత్త రకం మోటార్స్ని బ్యాటరీస్ని వీళ్ళు వచ్చేసరికి పెట్టబోతున్నారు. ఈ బ్యాటరీస్కి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే మన చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ ఎగుమతి చేసుకునే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్తో అవసరం ఉండదు. ఇక్కడి నుంచి మనకి ప్రపంచంతో సంబంధం ఉండదు. మన ప్యూర్ ఇండియన్ మేడ్ కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూపాంతరం చెందబోతుంది అని అయితే ఆయన అయితే పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడనమాట. సో ఇవి చూసిన బ్రోకరేజ్ హౌసెస్ కొన్ని వచ్చేసరికి నిజంగా జరుగుతుందో లేదో అని ఒకసారి పరిశీలించబోతున్నాయి. సో దీని గురించి హైప్ బిల్డ్ అవడం వల్ల ఈ పర్టికులర్ కంపెనీ ఇంత ముందుకైతే వెళ్తుంది అనమాట. సో మనకైతే అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ బిజినెస్ కొత్త జనరేషన్ ప్లాట్ఫామ్ దాని తగ్గట్టు కొత్త జనరేషన్ వెహికల్స్ అయితే వీళ్ళు మార్కెట్లో వదులుతున్నారే కానీ దాని తాలూకా ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండబోతుందో అదే ముఖ్యం. ప్రజలు ఎవరైనా సరే అది ఎలక్ట్రిక్ వెహికలా, డీజిల్ వెహికలా, పెట్రోల్ వెహికలా అని చూడరు. ఏది చవకగా వస్తుంది, లాంగ్ టర్మ్లో ఏది తన డబ్బుల్ని సేవ్ చేసుకుంటుందో వాటి మీద మాత్రమే ఫోకస్ పెడతారు. మరి ఓలా ఎలక్ట్రిక్ తాలూకా CEO తాలూకా ఆలోచన విధి విధానం ఆ రకంగా ఉందా లేదా అనేది మనకి ఇంకొక 1.5 క్వార్టర్ ఆగితే కానీ అర్థం కాదనమాట. అది వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నాను. సో కంపెనీ పరంగా మనం చూసుకున్నట్లయితే సో ఇది 2025 జూన్ క్వార్టర్ కాను షేర్ హోల్డింగ్ ప్రమోటర్ దగ్గర ఇంతకుముందు ఎంత ఉండేదో అంతే షేర్స్ ఉన్నాయి. FIS షేర్ హోల్డింగ్స్ని కొద్దిగా పెంచుకున్నాయి, DIS అలాగే పెట్టుకున్నాయి. పబ్లిక్ దగ్గర నుంచి ఒక 2% షేర్స్ మాత్రమే FIS కొనుక్కోగలిగిందనమాట. అంతకుమించి పెద్దగా ఏం మార్పులు చేర్పులు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో జరగలేదు. ఇవాళ వచ్చేసరికి బల్క్గా కొంతమంది షేర్లు కొంటున్నారని న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి. సో మనకు వచ్చేసరికి అఫీషియల్గా ఇంకో 1-2 డేస్లో అర్థమైతే అవుద్ది ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ కొన్నారా లేదా అని. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ మంత్ ఎండ్ డేటా వచ్చేసింది కదా, అప్పుడు మనకైతే అర్థం అవుద్ది నిజంగా మ్యూచువల్ ఫండ్స్ కొన్నారా లేదా అనేసి. సో ఈ పాయింట్ని పెట్టుకొని మ్యూచువల్ ఫండ్స్ ఒకవేళ ఎంట్రీస్ తీసుకుంటే కొద్దిగా రిస్క్ అనే నాకైతే అనిపిస్తుంది అనమాట.
బట్ చూద్దాం, మనకి కాలమే సమాధానం చెప్పాలి. వొడాఫోన్ ఐడియా గురించి విషయానికి వస్తే ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో ఏది చెప్పాను. వొడాఫోన్ ఐడియా ఎగ్జాక్ట్గా అందుకే ఈ లాస్ట్ 2-3 ట్రేడింగ్ డేస్ మార్కెట్ బాగుంటే ముందుకైతే వెళ్ళిందనమాట. మేజర్గా ఉన్న రీజన్స్ ఏంటి, నేనైతే మీకు గుర్తుంటే మండే వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. వొడాఫోన్ ఐడియాలో సబ్స్క్రైబర్స్ అనేది ఇంతకు ముందు మనం చూసుకుంటే ఒక క్వార్టర్కే 1.5 కోటి మంది, 2 కోట్ల మంది, 3 కోట్ల మంది బయటకు వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ క్వార్టర్లో కేవలం 50 లక్షల మంది మాత్రమే వొడాఫోన్ ఐడియా తాలూకా సిమ్ములు తీసి పక్కన పెట్టారు. 50 లక్షలు మాత్రమే సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు వొడాఫోన్ ఐడియా నుంచి. అంటే చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళినట్టు అనమాట వొడాఫోన్ ఐడియా నుంచి బయటికి. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే వొడాఫోన్ ఐడియా నుంచి బయటకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. రెవెన్యూస్ ఇక్కడి నుంచి బలపడే అవకాశాలు ఉన్నాయి. జస్ట్ అవకాశాలు అయితే ఉన్నాయి అంతే, బలపడితే అని మనం చెప్పలేం మళ్ళీ. సో అందువలన వొడాఫోన్ ఐడియా కొద్దిగా స్ట్రాంగ్గా మార్కెట్లో ప్రజెంట్ ఈ పర్టికులర్ ట్రెండ్ రోజు మనకు కనిపిస్తుంది. జొమాటో పరిస్థితి ఏంటి, సో ఇప్పుడు డ్యామ్ క్యాపిటల్ వాళ్ళు వచ్చేసరికి జొమాటో కానీ స్విగ్గీ కానీ ఈ ఫుడ్ చైన్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, సో బేసికల్గా ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళుగానే ఫుడ్ అవుట్లెట్లు చైన్లు అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నారనమాట. సో ఫ్యూచర్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో జరగబోయేది ఏంటంటే చైనాలో ఎలా అయితే ఇంట్లో వండుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. సో చైనాలో కానీ యూఎస్లో కానీ జరుగుతున్న విషయం ఏంటంటే అందరూ తమ వర్క్స్లో చాలా బిజీగా ఉంటారు, పోటాపోటీగా చాలా బిజీగా ఉంటారు అనమాట. ఇంట్లో కూర్చొని పొద్దున్నే లేచి వండుకునేంత టైం ఉండదు ఎవరికి. ఎవరైనా సరే వెళ్ళి ఏ హోటళ్ళ మీద పడి తినడమో, లేదంటే ఆఫీసుల్లో రెస్టారెంట్లో తినడమో, లేదంటే ఆఫీస్ క్యాంటీన్లో తినడమో ఏదో చేస్తుంటారనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు డ్యామ్ క్యాపిటల్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే రాను ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా కుక్ చేసుకునే విషయాలు పోతాయి. లైక్ దారిలోనే ఏదో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఇంటికి వచ్చి తినేస్తారు. ఎందుకంటే వర్క్ ప్రెషరు, వర్క్ కల్చర్ అలా మారిపోతుంది అనమాట. ఐటీ వాళ్ళది కానీ, మిగతా సెక్టార్స్ వాళ్ళది కానీ, మిగతా ఎంప్లాయీస్ది కానీ. సో దానివల్ల జొమాటోకి కానీ స్విగ్గీకి కానీ ఇండియా ఇలా రూపాంతరం చెందుతూ ఉండడం వల్ల, ఇండియా ఇలా మారుతూ ఉండడం వల్ల కాంటెంపరీగా ఈ 2 కంపెనీస్కి కాస్త అనుకూలంగా ఉందన్నమాట మార్కెట్. సో మార్కెట్ తాలూకా వాల్యూ ఇంకాస్త పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ మార్కెట్లో మేజర్గా జొమాటో స్విగ్గీ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా వీళ్ళ రెవెన్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో మనకు అర్థమైన విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఐఎస్ పరంగా మనం చూసుకున్నట్లయితే మార్చ్ 2025లో కేవలం 44% ఉండేది, ఇప్పుడు ఎఫ్ఐఎస్ 42కి తగ్గించుకుంది. డిఏఎస్ పెంచుకున్నాయి, 23 నుంచి 26కి వెళ్ళిపోయి అసలు 6% ఉండాల్సింది 2022లో వాళ్ళు 26%కి పెంచుకున్నారంటే చాలా ఎక్కువ. మన దగ్గర 33% షేర్స్ ఉండాలైతే మన దగ్గర ఇప్పుడు ఓన్లీ 25% షేర్స్ ఉన్నాయి. పబ్లిక్ దగ్గర మేజర్గా అందరు కొనుక్కుంటున్నట్టు నాకు క్లియర్ కనిపిస్తుంది అనమాట. అదే ఆలోచించాల్సిన విషయం. ఇంకా సుజలాన్ పరిస్థితి ఏంటి, సుజలాన్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే RE100 ఇనిషియేటివ్ తీసుకుంది. RE100 ఇనిషియేటివ్ అంటే ఏంటి, ఇప్పుడు వచ్చే క్వార్టర్లో మనం కనుక చూసుకున్నట్లయితే సుజలాన్ దగ్గర దాదాపు మనం చూస్తే 15 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. సో ఈ 15 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని 100%గా చేయబోతున్నారనమాట. అంటే ఒక సంవత్సరంలో, ఒక నెలలో, ఒక వారంలో, ఒక రోజులో సుజలాన్ మ్యాక్సిమం ఎంత కెపాసిటీకి పని చేయగలుగుతుందో అంత కెపాసిటీని కూడాను 365 డేస్ కూడాను వీళ్ళు వచ్చేసరికి 24/7 ప్రొడక్షన్ లైన్ని తేపోతున్నారనమాట. దీనివల్ల ఏం జరిగిద్దంటే ఎక్కువ ఆర్డర్స్ని వీళ్ళు డెలివరీ చేయగలుగుతారు. అదే కనుక నిజంగా జరిగితే సుజలాన్ లాస్ట్ క్వార్టర్ లాగా 444 మెగావాట్ కాదు, దాదాపు 800 మెగావాట్ విండ్ ఎనర్జీని డెలివరీ చేసిద్ది. కుదిరితే 1 గిగావాట్ని కూడా డెలివరీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ మనం వెయిట్ చేయాలి దానికోసం. బట్ అది అలా జరిగిద్దా జరగదా 2020 దాకా బై 2030 అన్నారు, అంటే చాలా టైం ఉన్నట్టు. సో తొందరపడకూడదు, ఆ విషయం మనకు అర్థం కావాలి. నెక్స్ట్ జేపీ పవర్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. చాలామంది మళ్ళీ అడగడం వల్ల నేను మీకు మళ్ళీ గుర్చి చెప్పాల్సి వస్తుంది. ప్రమోటర్ దగ్గర బేసికల్గా 24% షేర్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి, చాలా కాలం నుంచి ఉన్నాయి. ఆ 24%లో ప్రమోటర్ ఏం చేశాడంటే ఒక 72%ని ప్లెడ్జ్డ్ అంటే తాకట్టు పెట్టేశాడు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అదాని వచ్చి కొనకపోయినా ఫరక్ ఏం పడదు, డిఫరెన్స్ ఏం ఉండదని చెప్తున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ డబ్బులు ఆ కంపెనీ దగ్గర ఉంటాయి. బేసికల్గా ఒక పెద్ద కంపెనీ చిన్న కంపెనీని ఎక్వైర్ చేసుకున్నంత మాత్రాన పెద్ద కంపెనీ వచ్చి నేను డబ్బులు పెట్టేస్తాను, ఇన్ఫ్యూజ్ చేసేస్తాను అంటే సెబ్బీ ఒప్పుకోదు. అలా వర్క్ అవ్వవు కంపెనీస్. ఏ కంపెనీ డబ్బు ఆ కంపెనీ దగ్గర ఉంటాయి, ఏ కంపెనీ గ్రోత్ ఆ కంపెనీ చేతుల్లోనే ఉంటాయి. మహా అయితే అదాని గారు ఏం చేయగలుగుతారంటే కొత్తగా బల్క్ ఆర్డర్స్ ఏమన్నా తీసుకొచ్చి ఈ కంపెనీకి ఇవ్వగలుగుతారే తప్పించి అంతకు మించి ముందుకైతే తీసుకెళ్ళలేరు.
సో ఆబ్వియస్గా కంపెనీ తాలూకు ఫైనాన్షియల్స్ ఫండమెంటల్స్ ఏ కంపెనీవి ఆ కంపెనీ దగ్గరే ఉంటాయి. వేరే వాళ్ళు ఎవరు ఎక్వైర్ చేసుకున్నారని రాత్రి మారిపోవు. అది చాలామంది ఇన్వెస్టర్స్కి తెలియక కొన్ని కంపెనీలు ట్రాప్ అయిపోతున్నారు. సో మీకైతే ఇక్కడ దాకా చెప్పాను కాబట్టి ఈ మాత్రం హింట్తో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ ఇంకా సిడిఎస్ఎల్ పరిస్థితి ఏంటి చెప్తాను. దాని తర్వాత హెచ్ఎల్ గురించి కూడా చెప్తాను, పేటిఎం గురించి కూడా చెప్తాను. కానీ అంతకన్నా ముందు వీడియో ఇక్కడ దాకా చూస్తున్న వాళ్ళు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ వీడియోకి నేను మీకు ఇచ్చిన టార్గెట్ కేవలం 700 లైక్స్. 700 లైక్స్ పడిన వెంటనే 700 లైక్ పడిన వెంటనే 700 లైక్ పడిన వెంటనే ఇండియాలో ప్రజెంట్ ఇప్పుడు కొన్ని సెట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆ మ్యూచువల్ ఫండ్స్లో మనం మార్కెట్ చాలా ప్రాపర్గా ఉంది. మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడే ఎకానమిక్స్ అన్నీ ఇండియాలో మారుతూ ఉన్నాయి. జిఎస్టీలో బిల్లులో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. జిఎస్టీ 2.2 వస్తుంది. దీనివల్ల కన్సంప్షన్ పెరగబోతుంది. ఇలాంటప్పుడు కొన్ని సెట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ని మనం ఇప్పటి నుంచే ఇవన్నీ పుడుతున్నాయి కాబట్టి, ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి కాబట్టి, ఇలాంటి మార్కెట్ క్రూషియల్ లెవెల్స్లో మనం కనుక కొన్ని సెట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ని స్టార్ట్ చేసుకుంటే మనకి చాలా అగ్రెసివ్గా చాలా తక్కువ టైంలో మంచి కాప్స్ అనేది బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో ఒక డెడికేటెడ్ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. సో ఎవ్రీ మంత్ క్రమం తప్పకుండా నెలకి 5,000 అని 10,000 అని మన కెపాసిటీకి తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోదగిన మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో అలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఏంటో ఒక డెడికేటెడ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి తప్పకుండా 700 లైక్స్ వేసిన వెంటనే ఆ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. 700 లైక్స్ వేస్తారనుకుంటున్నాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియో అనే షేర్ని మీరు బై చేద్దామనుకున్నా సరే, సెల్ చేద్దామనుకున్నా సరే, యావరేజ్ చేద్దామనుకున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ కనుక వేసి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ 700 కన్నా ఎక్కువ కామెంట్స్ రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉందా, స్టాక్ గురించి మీరు డెడికేటెడ్గా వీడియో పెట్టద్దాం అనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయండి. ఎక్కువగా ఎవరైతే స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా. సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్లో నేను మీకు ఒకటి చూపించాలి. బేసికల్గా సిడిఎస్ఎల్ తాలూకా పిఈ ఎంత ఉంది? 66 ఉంది. ఎన్ఎస్డిఎల్ తాలూకా పిఈ ఎంత ఉంది? 72 ఉంది. సో ఇప్పుడు ఏది బయింగ్ జోన్లో ఉన్నట్టు, ఏది కాస్త చవకగా దొరుకుతున్నట్టు అర్థమవుతుంది కదా. సో ప్రజెంట్ మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇన్ని రోజులు దాన్ని ఎవరెవరైతే ఈ ఐపీఓలు దక్కించుకోలేకపోయారో దాన్ని కాస్త ఓవర్ వాల్యూడ్ చేశారు. సో ఓవర్ వాల్యూడ్లో ఉన్నప్పుడు మనం వెయిట్ని కొనకూడదు. కొన్ని రోజులు జాగ్రత్తగా నార్మల్ వాల్యుయేషన్స్కి వచ్చేదాకా ఆగితే బెటర్ అనమాట. ఒకవేళ ట్రాప్ అయితే మాత్రం గట్టిగా ఇరుక్కుంటాం, మన డబ్బులు కొన్ని రోజులు ఇరుక్కుపోతాయి. సో కాస్త చూసుకోండి అలాంటివి. తర్వాత సిడిఎస్ఎల్ పరిస్థితి ఏంది? సిడిఎస్ఎల్ సంగతి చూసుకున్నట్లయితే పబ్లిక్ దగ్గర హోల్డింగ్ అనేది ఈ మధ్యనే లాస్ట్ క్వార్టరే తగ్గడం స్టార్ట్ అయింది. ఆ ముందు క్వార్టర్ బాగా ఇన్ఫ్యూజ్ అయితే అయిపోయినాయి. మీరు చూసుకుంటే ప్రమోటర్, సో ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ఐఎస్ దారుణంగా డంప్ చేసి వెళ్ళిపోయారు. ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి డిఐఎస్ చూసుకున్నా సరే డిఐఎస్ కూడా డంప్ చేసినాయి. సో పబ్లిక్ దగ్గర ఉండిపోయినాయి ఇవన్నీ. సో ఇప్పుడు బాగా మార్కెట్లో ట్రేడింగ్ ఎక్కువ జరిగిందిగా ఈ జూన్ క్వార్టర్లో. మీకు గుర్తున్నట్లయితే జూన్ క్వార్టర్లోనేగా మార్కెట్ కాస్త సెట్ అయింది. సో ఈ జూన్ క్వార్టర్లో ఏదైనా మార్పులు చేర్పులు జరిపినాయా అని చూస్తే మనకి రెవెన్యూ ఎక్కువ వచ్చి ఉండాలి. వచ్చినాయిగా 259 crores. సో లాస్ట్ సెప్టెంబర్తో పోలిస్తే సెప్టెంబర్ తర్వాత ఇప్పుడేగా ఎక్కువ వచ్చింది. ప్రాఫిట్ కూడా చూడండి, నెట్ ప్రాఫిట్ సో 160, 130. లాస్ట్ మార్చ్ క్వార్టర్లో సరిగ్గా రాలేదు, ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ అయిందిగా. సో ట్రంప్ టారిఫ్ వల్ల ఈ క్వార్టర్ ఇంకొద్దిగా ఎఫెక్ట్ అయింది తప్పించి మార్కెట్ కనుక మంచిగా ర్యాలీ ఇస్తే నెక్స్ట్ వచ్చే క్వార్టర్లో ఇంకాస్త మంచి రిజల్ట్, బెటర్ రిజల్ట్ మనం చూడొచ్చు. సో ఇదంతా జరగాలంటే మనం వెయిట్ చేస్తూ ఉండాలి. విశాల్ మెగామార్ట్ పరిస్థితి ఏంటి? విశాల్ మెగామార్ట్ అసలు బ్రేకింగ్ న్యూస్ అండి. మార్చ్లో 75% షేర్స్ ప్రమోటర్ దగ్గర ఉంటే ప్రమోటర్ 25% అమ్మేసుకున్నాడు. అమ్మితే ఏం జరిగిందో తెలుసా? కొనుక్కుంది ఎవరు? ఎఫ్ఐఐ 12.9%. ఎక్కడి నుంచి 7 నుంచి 12.9%కి వెళ్ళిపోయారు. డిఐఎస్ని చూసుకుంటే 12% దగ్గర ఉండాల్సింది కాస్త 27 పెంచుకుంది. పబ్లిక్ ఏం చేశారు? 6% వాళ్ళ దగ్గర ఉంటే అమ్మేసుకున్నారు అనమాట. అంటే మార్కెట్ ట్రాప్లో పడ్డారు. ట్రాప్లో పడి అమ్మేసుకున్నారు. పబ్లిక్ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. పబ్లిక్ దగ్గర టైట్ అయింది అనుకుందాం. పబ్లిక్ దగ్గర టైట్ అయిపోతే ఏం జరిగింది? ప్రపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, దీన్ని ఉద్దేశించి చెప్పట్లేదు. పబ్లిక్ దగ్గర ఒకవేళ 5%, 3% షేర్స్ బాగా టైట్ అయిపోతే అప్పుడు ఏం జరిగిద్ది అంటే త్వరగా ఆ అల్గోరిథం ఏదైతే ఉందో ఎన్ఎస్సిది కానీ బిఎస్సిది కానీ ఇమీడియట్గా షేర్ని అప్పర్ సర్క్యూట్లో పడేయడం, షేర్ ప్రైస్ ఎమ్మటనే పెంచుకుంటూ వెళ్ళేలా చేయడం లాంటివి చేసిద్ది. ఎందుకంటే సప్లై లేదు మార్కెట్లో మెటీరియల్ లేదు. అప్పుడు ఎంతైనా పెట్టి కొంటారుగా కొనాలనుకున్న వాళ్ళు. మీకు ఆ బేసిక్ బయింగ్ సెల్లింగ్
లేదంటే బేసిక్ సప్లై అండ్ డిమాండ్ రూల్ తెలిసినా సరే స్టాక్ మార్కెట్లో మనకి సగం షేర్లు అర్థమైపోతాయి. సో అది నేను మీకు చెప్పాలనుకుంటుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్ గురించి చాలా పెద్ద న్యూస్ అయితే వచ్చింది. గవర్నమెంట్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటిక్కి 62,000 కోట్ల పర్చేజ్ ఆఫ్ ఫైటర్ జెట్స్ ఆర్డర్ క్లియర్ అయితే చేసిందనమాట. సో ఏంటి ఆర్డర్ అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే 97 లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు కావాలని చెప్పి గవర్నమెంట్ వచ్చేసరికి క్యాబినెట్ ఆమోదించి ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళని హెచ్ఏఎల్ వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్లు తయారు చేయమని చెప్తుంది. దీనివల్ల వీళ్ళ రెవెన్యూస్ పెరుగుతున్నాయి. సో ఇప్పుడు మేము చూసుకుంటే ఇయర్ బేసిస్ మీద ఇంతకుముందు 15,000 కోట్లు ఉండేది రెవెన్యూ, ఇప్పుడు 2025 వచ్చేసరికి 30,000 కోట్లుగా వచ్చింది రెవెన్యూ. సో ఇంకా పెరిగిద్ది రెవెన్యూ రానున్న రోజుల్లో, ఇంకా బాగా పెరిగి ముందుకెళ్ళే ఛాన్సెస్ అయితే క్లియర్గా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. పేటీఎం పరిస్థితి ఏంటి? సో నేను చెప్తున్న విషయం ఏంటంటే పేటీఎం బాగా ముందుకైతే వెళ్ళిపోయి ఉంది, కానీ ఇలాంటప్పుడు మరి మనం పేటీఎంని నమ్ముకోవచ్చా అంటే కొంచెం ఆచితూచి వేస్తూ ఉండండి అడుగులు. ఇంతకుముందు ఈపీఎస్ మైనస్లో ఉండేది, -700, -400, దాని తర్వాత -200, -30, -20, -10. ఇప్పుడు ఈపీఎస్ కొద్దిగా నెక్స్ట్ అంటే మీరు చూసుకోవచ్చు ఈపీఎస్ అనేది నెగిటివ్గా ఉంది, కానీ నెగిటివ్ నుంచి తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు మేబీ నెక్స్ట్ ఇయర్ ఈపీఎస్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే కొద్దిగా పాజిటివ్ అవ్వచ్చు. సో అదంత పాజిటివ్ అవ్వాలంటే మనం అంత లెక్కన వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసి ఓపిక ఉండి వెయిట్ చేసిన తర్వాత కూడా మార్కెట్స్ మళ్ళీ ఏమైనా పడినా మనం ఏం చేయలేం. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ మంచిగా ఉంటే మనకేమన్నా మంచి వాల్యుయేషన్స్లాగా అవి దొరుకుతాయి. ఇక్కడ దాకా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు మీరు ఈ స్టాక్స్ అన్నింటినీ కొనే క్రమంలో అమ్మే క్రమంలో ఈ థర్డ్ పార్టీ డీమార్ట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు అనవసరంగా మీ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఎడెన్ ఛార్జెస్, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ అని నానా రకాల ఛార్జెస్ అన్నీ మీ దగ్గర తీసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళకి అనవసరంగా ఛార్జెస్ కట్టకుండా డబ్బులు అన్నింటిని మిగిల్చుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్తో ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. వాళ్ళకి ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్ కట్టే డబ్బులు వాళ్ళకి కట్టడం కన్నా ఆ డబ్బులన్నీ మిగిల్చుకొని ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరే మంచిగా ఒక 2-3 బ్లూ చిప్ స్టాక్స్ వస్తాయి. సో వాటిల్లో మంచిగా మనం అయితే కొనుక్కొని దాచిపెట్టుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇంకేమీ లేదు. సో కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ తాలూకా ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు కనుక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అకౌంట్ 5 నిమిషాల్లో యాక్టివేట్ అయిపోతుంది. నచ్చకపోయినా సరే 5 నిమిషాల్లో డీయాక్టివేట్ చేసేయచ్చు. ఒకవేళ మన దగ్గర మీరు కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా క్లిక్ చేసి డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి ఏదైనా పోర్ట్ఫోలియో అనాలిసిస్, పోర్ట్ఫోలియో రివ్యూలు చేయించుకోవాలనుకున్నా సరే క్లియర్గా నేను కానీ మా టీం కానీ మీ దగ్గర నుంచి ₹1 కూడా ఈ సర్వీస్ కోసం మీ దగ్గర నుంచి నేను తీసుకోము. మీరు కూడా మా టీంకి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నాను. ఎందుకంటే మీరు మా దగ్గర ఫ్రీగా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ అయితే చేసుకున్నారు. సో ఇన్ కేస్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మార్కెట్లో మీకు ముందైతే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.